ఈరోజు మనము అద్భుతమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మనము చూస్తున్నటువంటి ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది అనే విషయాన్ని మనం మరింత లోతుగా సులభంగా అర్థమయ్యేలా మనం వివరిద్దాం. ఇది ఒక పూర్తిగా లోతుగా అర్థం చేసుకుంటాం. మీకోసం లోతైన పరిజ్ఞానం, లోతైన సులభంగా అర్థమయ్యేలా మీకు వివరిస్తాను. ఆకాశం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుంది? ముఖ్యంగా రేలీ స్కాటరింగ్ అనే శాస్త్రీయ ప్రభావంలో ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. ఈ సూత్రాన్ని మొదటగా మనకు లార్డ్ రేలీ 1870లో వివరించారు. మనము అందరము ప్రతిరోజు ఆకాశం వైపు చూస్తాం, కానీ ఆకాశం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యకాంతి వివరణ మనకు కనిపిస్తుంది. సూర్యకాంతి నిజానికి తెల్లగా కనిపిస్తుంది, కానీ ఇది ఒక రంగు కాదు. నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఊదా ఇలా అనేక రంగుల కాంతుల మిశ్రమం. తెలుసుకోవాలి. సూర్యకాంతి భూమి వాయుమండలంలోకి ప్రవేశించినప్పుడు గాలి కణాలు మరి ఆక్సిజన్, నైట్రోజన్ ఈ కాంతిని అన్ని దిశలో విస్తరిస్తాయి. ఈ ప్రక్రియను స్కాటరింగ్ అంటారు. మరి ఎందుకు నీలం కాంతి ఎక్కువగా విసరబడుతుందో మీకు తెలుసా? ఎందుకు అంటే అన్ని రంగులకు తరంగదైర్ఘ్యం వేరు. ఎరుపు కాంతి తరంగం పొడవుగా ఉంటుంది, కానీ నీలి కాంతి తరంగం చిన్న తరంగాలు గాలి కణాలతో ఎక్కువగా ఢీకొడతాయి. అందుకే ఎక్కువగా విసరబడతాయి. మరి మన కంటికి ఫలితం మరి అన్ని వైపులా నీలి కాంతి విసరబడడంతో మన కంటికి ఆకాశం మొత్తం నీలంగా కనిపిస్తుంది. సాయంత్ర సమయంలో రంగు మారడం ఎందుకు మారుతుంది గమనించారా? సాయంత్రం లేదా ఉదయం సమయంలో ఆకాశం నారింజ లేదా ఎరుపు రంగులో ఎందుకు కనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సమయంలో సూర్యకాంతి మృదువైన మార్గం గాలి ద్వారా వెళ్తుంది. చిన్న తరంగాలు చిన్న తరంగాలంటే ఏంటి? నీలం తరంగాలు అంతా చెల్లా చెదరవుతాయి. మిగిలేది ఎరుపు కాంతి మాత్రమే. అందుకే సూర్యాస్తమయం ఆకాశం కనిపించదు. ఈ ప్రకృతిలోని కాంతి, గాలి, భౌతిక శాస్త్రం ఇవన్నీ కలిసి చేసినటువంటి అద్భుతం. ఇది మన భూమి ఎంత అందమైనది, ఎంత శాస్త్రీయమైనదో మనకు గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు అన్ని లోతుగా మనం ఆలోచన చేశాం. ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుందో అనే విషయాన్ని సులభంగా లోతుగా తెలుసుకున్నాం. కాబట్టి అందరూ మా యొక్క ఈ విధంగా
అనేక వీడియోలు, లోతైన పరిజ్ఞానాన్ని మీకు అందించడం జరుగుతుంది. విద్యా ఉద్యోగ సమాచారాన్ని మరి శాస్త్రీయ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మీకు సమాచారం ఇవ్వడం మా యొక్క ఛానల్ ఇవ్వబడుతుంది.